సింహం పక్కన నడవలేడు. కానీ ఆ గమనంలో ఒక సౌందర్యం. 2 అడుగులు 3 అడుగులు వేసిన తదుపరి ఆ సింహావలోకనం అంట. ఒక్కసారి మెడను వెనక్కి తిప్పి 90 డిగ్రీస్ 90 డిగ్రీలు మెడగాయలా తిప్పుతోంది సింహం ఒకటి. ఆ మెలకువలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. మనం ఇలా అంటే ఇక్కడే ఉంటుంది ఆ మెడ, లేదంటే ఇలా. కానీ సింహంలాగా సింహ అవలోకనం అది వెనక్కి కూడా తిరిగి చూస్తుంది. మారిమలై భాషలలో వస్తాయి. గజగమనం, మందగమనం పరమాత్మ. ఒకసారి సీతారాములు వనవాసంలో వెళుతూ ఉంటే సీతమ్మ నడుస్తూ ఉంటే రామచంద్ర స్వామి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆవిడ ఏమిటి మా ఆయన వాళ్ళ కొత్తగా చేస్తున్నాడు, నిర్వేశాలు, నేను ఆయన భార్యనే కదా, నా నడకం చూసి ఇలా నవ్వుతాడేమిటి ఉంటుంది కదండి. ఆడవాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ పట్టింపు. రోజు చూస్తూ ఉన్న ఆయన వనవాసంలో నన్ను చూసి ఇలా నవ్వుతూ ఉన్నాడు ఏంటి అనుకుంటారు. కొంత దూరం వెళ్ళారు. వాళ్ళు ఎక్కువసేపు మనసులో పెట్టుకోరు, వెంటనే అడిగేసి వాళ్ళకి పెండింగ్ ఉండదండి. ఏమండి ఏమిటి సీత అంటే, నేను చెరువు వద్ద నుంచి వస్తూ ఉన్నప్పుడు నన్ను చూసి ఎందుకు నవ్వినారు ఏమిటి? ఆయన చాలా మర్యాద పురుషోత్తముడు, సిగ్గుపడడంలో ఆరి తేలిన వాడు రామచంద్రుడు. అదే ముఖం మీద చెప్పడు. అమ్మో ఇది వదిలిపెట్టవలసినది కాదు అనుకుంటారు. సరే వెళ్ళిన తర్వాత ఆవిడ నవ్వింది రామచంద్రుడిని చూసి. ఆయన అప్పుడు అడిగాడు, ఏంటి నీకేం ఆశ్చర్యం కలిగింది? ఆయన లేదు, ముందు మీరు చెప్పండి, నన్ను చూసి ఎందుకు నవ్వారు అని. ఏం లేదు, మన ఇద్దరం కలిసి కట్ట మీద నడుస్తూ ఉన్నప్పుడు, చెరువు కట్ట నడుస్తూ ఉన్నప్పుడు ఆ చెరువులో హంసలు నడుస్తూ ఉన్నాయి. ఆ హంసలు సంచరిస్తూ సీతమ్మ మనకంటే అందంగా నడుస్తోంది చూడు అని ముచ్చటించుకున్నాయి. వెనక్కి చూసి నిజమే కాబోలు అని నేను ఆనందపడ్డాను అన్నాడు రామచంద్ర. మరి నీకెందుకు వచ్చింది? గజములు ఏనుగులు అలా వెళుతున్నాయి చూశారా? చూసి అవి ముందు చూడడం లేదు, మిమ్మల్ని అనుసరిస్తూ మీరెలా నడక కొనసాగిస్తున్నారో అలా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. అది సీతారాములు అన్యోన్య దాంపత్యం. ఈ లీలా విశేషాలన్నీ మాయనై ఆశ్చర్యకరములైన చేస్తారు. నందుడికి పరమాత్మ ఎప్పుడైతే దర్శనమయ్యిందో ఆయన కృష్ణ పరమాత్మని చూస్తూ కాలం గడిపేవాడు. వ్యవహారాలన్నీ పక్కకు పెట్టేసి యశోదమ్మ ప్రతిసారి అని ఏమంటే ఆ పని ఈ పని అన్నీ అలాగే ఉన్నాయి, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నా, ఆవిడ ఇంట్లో 10,000 మంది పరిచారికలు, వీళ్ళతోటి ఏగలేకపోతున్నా, నేను కూడా కాస్త చక్కబెట్టొచ్చుగా. తల్లి పాలు ఎలా ఉంటాయి అని అడిగింది. ఒక 100
కూడా తెలవదు అని ఇంకోదు. దీనికంటే అది కొంచెం పెద్దది. ఏమో మన కర్మ ఇలా అలవడది. మన తల్లి పాలు తాగే యోగం లేకుండా ఆ కంసుడు ఈ ఆవుల పాలన్నీ మధుర కుట్టేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ అదే పద్ధతి. ఊళ్ళల్లో పాలు చుక్క దొరకదు. డబ్బాలలో హైదరాబాద్ వస్తాడు. వాడు 6 రోజులు 10 రోజులు 20 రోజులు అట్లాగే పెట్టి వాడు మార్కెటింగ్ చేయడానికి ఏవో కలిపి పాలు ఉంటుంది. అన్ని గోక్షీరములు మొత్తం మధురకు రావాల్సింది. ఇలా అయ్యేసరికి ఆ దూడలు దుఃఖిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చూశాడు, విన్నాడు. ఓహో, కంసుడి వలన ఈ బాధ తొలగించాలి. ఎలా? గోపాలనాది యదిదం భవదీయ కర్మ. కులేశ్వర వారు అంటారు, కృష్ణ పరమాత్మ ఆ ఆవులు ఒకటి ఒకటి మాట్లాడుకుంటూ దూడలు పడుతూ ఉన్న బాధను ఎలా తొలగించావు? ఎంత మాయ నీదయ్యా! ఏమిటి ఎలా తొలగించావు? పాలు 4 గంటలకి పితుకుతే కృష్ణ పరమాత్మ 2 గంటలకి ఉండి ఆ దూడల మూతికి కట్టిన చిక్కములు తీసేసేవాడు. హాయిగా కడుపు నిండిందా పాలు తాగే సమృద్ధిగా. కృష్ణ పరమాత్మ ఆ మూలన వచ్చి నిలబడితే కృతజ్ఞతగా ఆ దూడలు వచ్చి కృష్ణ పరమాత్మ చుట్టూ చేరి ఆవులు వచ్చి నిలబడి పశువులైన పరమాత్మ అనుగ్రహం వలన జ్ఞానం వచ్చిందండి వాటికి. గీతా ప్రెస్ వాళ్ళ పోస్టర్లలో ఉంటాయి. మనకి ఇక్కడ స్వామి ఆవు దూడలు కృష్ణుని ఆశ్రయించిన చిత్రపటాలు పెట్టారు. దాని అర్థం అది. ఇలా అనేక రకములైన మాయనై ఆశ్చర్యమైన పనులు చేసినవాడు. అటు ఇటు రైటు లెఫ్ట్ అంటే రథాన్ని అలా తోలించినవాడు. చివరికి యుద్ధం అయిపోయేసరికి అర్జునుడికి గర్వం నెత్తికెక్కింది. నేనే జయించాను, నా వల్లనే వీళ్ళందరూ కూడా సమర్పబడ్డారు అని జయ జయ ధ్యానములు చేసుకుంటూ అర్జునుడు వస్తూ ఉంటే రథం మీద కృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతూ వెనక్కి ఒకసారి చూశాడు. వీడి నెత్తికి అహంకారం ఎక్కింది. మరి నా వద్ద వీడు ఉన్నప్పుడు ఆ అహంకారం ఉంటే పనికి రాదు. కనుక ఆ అహంకారం తొలగించాలి అనుకుని అర్జునుడికి ఒక సూచన చేస్తారు. రథం మీద నుంచి కిందికి దూకమన్నట్ట అర్జునుడు అన్నాడు, రన్నింగ్ బస్సులోకి దూకడం నాకు చాలా కాదు. నాకు అర్థమయ్యే భాష అంత వేగంగా వెళుతుందండి రథం. అంత నెమ్మది చేస్తే దిగుతాను. నెమ్మది చేశాడు. అర్జునుడు దిగాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ దిగాడు. ఆ రథం అంత దూరం వెళ్ళిన తర్వాత అగ్నికి ఆహుతి అయింది. కాగానే అర్జునుడికి చల్ల చెమటలు పట్టాయి. బావా, నువ్వు లేకపోతే ఆ అగ్నికి నేను కూడా దహించుకునేవాడిని, నేను నువ్వు ఎలాగో కాపాడుకునేవాడు కానీ నేను అన్న. అర్జున, నిన్ను యుద్ధరంగంలో బాణములు సంధించి వేసిన వాళ్ళెవరు? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంతధాన్యానభియోధవీరా. భీష్ముడు కాని ద్రోణుడు కాని కర్ణుడు కాని వేసిన అస్త్రములన్నీ నా పొటన రేలితో కిందికి అట్టి పెట్టాను. మంచి దివ్య అస్త్రాలు వేశారండి. ఆగ్నేయాది అస్త్రాలు వేశారు. అనే పని మారిన అస్త్రాలు ప్రయోగించలేదు, దివ్యాస్త్రాలు వేశారు.
దేవి నిన్ను ప్రమాదంలో పడవేయకుండా నేను కాపాడాను కదా అన్నాక రెండు చేతులు ఇలా గురించి నెల మీద ఆలోచించి సర్వధర్మాంతరించి మామేకం శరణం అన్న కృష్ణ పరమాత్మ వాక్యం పాటించాడు. మహాయరణి ఇలాంటి అనేకమైనటువంటి వృత్తాంతం పడవలపై ఇందనే ఉత్తరవదలకు నాయకుడు. ఉత్తరవదులు అంటే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం. గోదాదేవి ఉన్న ప్రాంతంలో కూడా దక్షిణ మధుర అది చిన్న పీసలుగా కట్టేసి పెట్టింది. ఈమె అక్కడికి వెళ్ళి తాడు తీస్తే ఒక ముక్క వస్తుంది, ఆ తాడు ఇంకో తాడు, ఆ తాడు ఇంకో ఇలా కడుతూ ఆయన భగవంతుడు తనకు తాను కట్టుబడాలి భక్తికి. ఆవిడ చెమటలు కప్పుతూ ఉంటే సరే దీనికి ఓ పరమార్థం ఉన్నదని బంధింపబడిన దామోదర లీలలోని దామోదరుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఎలా ఆ లీలలు చెప్పుకోవడానికి అనంతములైన లీలు. కృష్ణ పరమాత్మ నందవ్రజం నుంచి మధురకు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేప్పుడు పాపం తల్లి ప్రేమతో పెంచింది కదండి యశోదమ్మ. ముద్దులకి కన్నయ్య కదా, ముద్దుగా పిల్లవాడు కదా, నీట ముత్యము వీడు అంటారు. అలాంటి కృష్ణ పరమాత్మ మధురకు వెళుతూ ఉన్నాడు అనేసరికి యశోదమ్మ రాత్రి అంతా నిద్రలేదు, కళ్ళు ఎర్రబడిపోయారు. తెల్లవారి కృష్ణ పరమాత్మ చూస్తూ ఏడుస్తూ అలాగే కృష్ణుడు ఏమి తెలియనట్టుగా వచ్చాడు. కృష్ణ అమ్మా ఏం లేదురా, వెళ్తావు, వెళ్ళమన్నావు కదమ్మా, తప్పదా, వెళ్ళొస్తాను. మధుర కొడుతున్నావురా. అవునమ్మా, ఏముంది మధురలో? అది రాజ్యం. మన మనస్సును అంతా తన వైపు లాగి వేసుకునే ఒక శక్తి ఉంటుంది రాజ్యాలలో, నగరాలలో. మధురా నామ నగరి అంత గొప్పది. మనం చెప్పుకుంటానండి, మీరు ఎక్కడుంటారండి? భాగ్యనగరంలో ఏమిటి గొప్పసారి ఏమి లేవు, అన్ని పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. ఊళ్ళలో వాడు వీడు అయ్యగారనో అమ్మగారనో ఎదురుస్తారు, ఇక్కడ ఎదురు. కనుక మధురకు వెళుతున్నావు కదా. అవునమ్మా, నన్ను మర్చిపోతావేమోరా. అస్సలు సంగతి నువ్వు చెప్పావమ్మా. నేను దేనినైనా మర్చిపోగలను, కానీ ఒకటి నా జీవితాంతం మరవనిలో అడుగుతామా అన్న. అంత గొప్పగా నువ్వు మరవని ఏముందిరా? తిరుగొట్టాను, తిట్టాను, చెవులు పట్టి లాగాను, ఇవేనా? కాదు. ఏమి? నువ్వు నా నడుముకు తాడు కట్టావు కదా, తాడు కట్టి ఆ తాడు ప్రభావం వలన 3 ముడతలు పడ్డాయి నా నడుము. నేనెప్పుడు తల్లిగా చూసుకుంటే నువ్వేనమ్మా జ్ఞాపకం చేయి అని తల్లిని ఓదార్చిన వైనం కృష్ణ పరమాత్మది దామోదర లీలలు. ఇంకా 21, 22 విశేషాలు ఉన్నాయి దామోదర లీలలో. అలాంటి పరమాత్మ ఆయన దామోదర నామం తూరి అంటే పరమాత్మని సేవించినప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది? మన స్వాధీనంలో ఉండదు. మీరాబాయి కృష్ణనామం జపిస్తూ ఉంది, విఠల విఠల కృష్ణ పాండురంగా అని జపిస్తూ, రంగనామం జపిస్తూ ఉంది.
పెద్దలు పూర్వకాలంలో ఒక మాట చెప్పేవారు, తుమ్మిన దగ్గిన ఏమన్నారండి, రంగ రంగనిధి కురుయాత్ క్షుత ప్రస్ఖలనాదిషు. రంగా 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 అనాలి అంటే ఏమవుతుంది? రంగనాథుడే మనకు ప్రత్యక్షం అవుతాడు. ఎలా ఒక శ్రీరంగంలో ఒక ఇంట్లో ఒక అబ్బాయి తల్లి ఇద్దరే ఉండేవారు. ఆ అబ్బాయి ఏదో అడవి నుండి ఏవో తేవడానికి వెళ్ళాడు, చీకటి పడుతుంది, ఇంకా అబ్బాయి రాలేదు. సాయంకాలం అస్తమించినప్పటి నుంచి రంగా 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 ఆ తల్లి పిలిస్తూ ఉంటే రంగనాథుడికి ఆ చెవిలో పడింది ఆ పిలుపు. ఆ పిల్లవాడు వేషం వేసుకుని రంగనాథుడు ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఏమిటి ఏమి కాదు ఆలస్యం, ఏం లేదమ్మా, నాకు కాస్త పాయసం చేసి పెట్టవా? అదేమిటి ఇగో పడు అని పాయసం చేసి ఆయనకు తినిపించి పడుకోబెట్టిన తర్వాత కాసేపటికి అసలంగా వచ్చాడు. ఆవిడకు ఏమిరా పడుకోబెడితే పడుకోవా, అలా విధులు నేను ఇప్పుడేమా వస్తుంది. అందుకే రంగా అనే పదం పలికింది మన ఆనందాన్ని పెంచే పదం. రంగ రంగనిధి కురుయాత్ క్షుత ప్రస్ఖలన. మన అదృష్టం మన అర్చక స్వామి రంగనామాన్ని ధరించి ఉంటాడు. అది గొప్ప సుకృతం. గట్టి రంగాచార్య సుకృతం. ఆ నామాలకు ఆ గొప్పతనం అండి. ఏదో చింటూ గింటూ మింటూ గింటూ అన్నామనుకోండి, ఇంకా డిక్షనరీలలో వాటికి అర్థాలు లేవు. కనుక దామోదరుని అలా వచ్చి పరమాత్మని అర్చించి మన దినాలు చెందిగా పోయకుడయం మేము పరమాత్మ నామాన్ని ఉచ్చరించినంత మాత్రమునని రాబోయే పాపం, ఇప్పుడు ఉన్న పాపములు, సంచిత పాపము అన్ని దూదిలో పడిన అగ్ని నిప్పు రవ్వ దూదిలో పడితే ఆ దూది ఎలా దగ్ధమైపోతుందో సర్వవిధ పాపములు మన నుంచి తొలగిపోతాయి అని భగవంతుడి యొక్క నామస్మరణనే మనల్ని భగవంతుడిని చేర్చకుండా విరోధిగా ఉన్న వాటినన్నింటినీ తొలగిస్తూ ఉంటుందని మాయనయని మన్ను వడమదులై మహిందనయని தூய பெருநேரியமாய் துறைவரை ஆயர் குலத்தினர் தோன்றும் மணிவிளக்கை నామాలు దామోదరனை ఈ నామాలు మన చెవిని పడితే మనల్ని పరమాత్మ వద్దకి చేర్చడానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ మన నుంచి దూరం అయిపోతాయి అని దీనికి ఆచార్యపరమైన వ్యాఖ్యానం కూడా ఉందమ్మా. రేపు దాన్ని మనం చేసుకున్నా ఇంకా 25 రోజులు రావాలి. ఇప్పటికే వాళ్ళ సమయం అధిగమిస్తూ ఉన్నారు. శ్రీమదకళంక పరిపూర్ణ శిశుకోటి శ్రీధర మనోహరసరాపణకాంత పాలయ కృపాలయ భవాముని నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి ఆననోద్భవ. ఆయన ఒక్కరే ఒక వచ్చారు అంటున్నారు కదా, అందరు కలిసి కొత్తవాడు కూడా పాండ్యే విశ్వంభర గోదా వందే శ్రీరంగనాయకి திருவடிகளே சரணம் ஜீயர் திருவடிகளே